హాయ్ అండి. ఇవాళ ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే వామాకుతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. వామాకులు గనుక ఒక కొమ్మ తెచ్చి వేసుకుంటే కుండి అంతా పెరుగుతుంది. దాంతో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది కూడా. ఇవాళైతే వామాకులు పచ్చడి చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెడీగా ఉంచుకోవాలండి. అలాగే వామాకుల్ని 1-2 సార్లు బాగా కడుక్కొని ఉంచుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇదైతే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా వామాకుని వారానికి 1-2 సార్లన్నా ఏదో ఒక వంటకంలో వేసుకుని చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కోటి వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ ఒక్కోటి వేసుకుని వేగనివ్వాలండి. నువ్వులు వేయడం వల్ల కాస్త ఎక్కువగా వేసుకోండి. మంచి కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి వెల్లుల్లి వేయాలి. ఇవి వేసి మగ్గనిచ్చాక వామాకులు కూడా వేయాలి. వేసుకుని లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారా, ఆకుపచ్చగా కాకుండా కొంచెం ఇలాగ వడిలిట్ అయ్యాక ఇలా మగ్గాక తీసి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీనికి చింతపండు ఏమీ అక్కర్లేదండి. మనం ఇప్పుడు వేసుకున్నవే చాలు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. కొంచెం మెత్తగా అవడం కోసం ఒక 2-3 స్పూన్ల వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇంకోసారి కూడా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఎంతో రుచిగా ఉండే వామాకుల పచ్చడి రెడీ అయిందండి. ఒకసారి పైన పోపు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తిరగమాత వేసుకోవాలి. అదే బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలండి. పోపు వేగనివ్వాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. పోపు వేగనిచ్చి దీన్ని ముందుగా రుబ్బి పెట్టుకుని బౌల్లోకి వేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి పైన. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే వామాకుల పచ్చడి రెడీ అయింది. ఈసారి మీరు చేసి చూడండి. తప్పకుండా ఇష్టపడతారు. ఫ్రెష్ లీవ్తో చేసింది కదా, ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 రోజులు నిల్వ ఉంటుంది కూడా. మీకు కనుక ఈ వంట నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.